రిలీజ్ అయిన ఫస్ట్ రోజే సినిమా నడుస్తుండగానే ఆడియన్స్ బయటికి వెళ్ళిపోతున్నారంటే ఆ సినిమా పని అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ కేరామ్ సినిమాలో హీరో పడే పాటలు ఉంటాయి. జీవితం పెద్ద జీవితం ఇలా ఉంటుందని తెలిసి చిన్నప్పుడు పిసుకొని చచ్చిపోయినా. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్, విష్ణు విన్యాసం. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, జాతకాల మీద, మూఢనమ్మకాల మీద, చాదస్తాల మీద ఎక్కువ నమ్మకం, పిచ్చి నమ్మకం పెట్టుకోండి హీరో. అలాంటి హీరోకి పెళ్ళే కావట్లేదు అన్న హీరోయిన్ పరిచయం అయ్యాక ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నదే ఈ కదా. ఎవరికి? హీరోకి ఎంత జాతకాలు పిచ్చి అంటే, ఈయన టాయిలెట్ కి వెళ్ళాలంటే కూడా ఫోన్ చేసి గురుగారు ఈ టైం కి టాయిలెట్ కి వెళ్ళొచ్చా లేదా అని అడిగే టైప్. బయటకు వచ్చేలా ఉందా? ఏంటి వచ్చేది? బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంతకు మీరే చెప్పారు. సో ఈ జాతకాల పిచ్చోడు క్యారెక్టర్ ని శ్రీ విష్ణు బానే ప్లే చేశాడు. ఆయనకున్న కామెడీ స్టైల్ తో బానే క్యారీ చేశాడు ఈ క్యారెక్టర్ ని. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. ఎక్స్ట్రీమ్ కామెడీ ఉండదు కానీ స్టోరీ అయితే సరదాగా వెళ్ళిపోతూ ఉంటది. ఎక్కడ హేస్టినెస్ కనిపించదు కామెడీ జనరేట్ చేయాలి అని. కంప్లీట్ గా పాయింట్ ని క్లియర్ గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏవైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండి పాపులర్ అయ్యాయో, ఈ ఫా అని గానీ, రక్త పింజరని, ఒడియమ్మ బంటి అని, ఇలాంటివన్నీ బాగా వాడారు సినిమాలో ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ నాకున్న ప్రాబ్లమ్స్ లో నిన్ను లాగడం నాకు ఇష్టం లేదని, నాకు భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నా ప్రాబ్లమ్స్ అంటుంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్సో అవి అని అనుకుంటాం. కానీ ఆ ప్రాబ్లం ఏంటి అని ప్రీ ఇంటర్వెల్ రివీల్ చేశాక, ప్రాబ్లం అంటే ఓ రేంజ్ లో ఊహించుకున్నాం, ఇది పోయి ఒక ప్రాబ్లం అని అనిపిస్తుంది. ఏంట్రా ఎవరిని వచ్చారా? సో ఇంత చిన్న ప్రాబ్లమ్ ని ఒక పెద్ద ప్రాబ్లం లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అదైతే కన్విన్సింగ్ గా లేదు. సో సెకండ్ హాఫ్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్ స్టోరీకి. ఫర్ ఎగ్జాంపుల్ కేరామ్ సినిమాలో హీరో పడే పాటలు ఉంటాయి. జీవితం పెద్ద జీవితం ఇలా ఉంటుందని తెలిసి చిన్నప్పుడు పిసుకొని చచ్చిపోయినా. అలాంటి పాటలని ఈ హీరో కూడా శ్రీ విష్ణు కూడా పెట్టడానికి ట్రై చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మెయిన్ కోర్ పాయింట్ అనేది కన్విన్సింగ్ గా లేదు కాబట్టి. హీరో ఏదో ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నాడు, కింద మీద పడిపోతున్నాడు అని చెప్పడానికి హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటది మాటికి. కానీ ఆ ఎగ్జాక్ట్ ఫీల్ అనేది ఆడియన్స్ లో మాత్రం కలగదు. మళ్ళీ హీరోయిన్ ట్రూగా లవ్ చేస్తున్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక సీన్ ఉంటది. ఆ సీన్ కూడా క్రింజ్ గానే ఉంటది. కొన్ని సీన్స్ అయితే క్రింజ్ ప్రోమాక్స్ లాగా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ పెళ్లి సంబంధాల సీన్ గానీ, హీరోయిన్ నేను నిజంగానే లవ్ చేస్తున్నానని చెప్పి ప్రూవ్ చేయడానికి వచ్చే సీన్ గానీ, అండ్ కొన్ని బలవంతంగా కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేసే సీన్లు. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే సినిమా నడుస్తుండగానే ఆడియన్స్ బయటికి వెళ్ళిపోతున్నారంటే ఆ సినిమా పని అయిపోయినట్టే. ఈ రోజు సెకండ్ హాఫ్ లో చాలా మంది వాకౌట్ చేశారు సినిమా మధ్యలోనే. ఇక అందరి విషయం పక్కన పెడితే నాకైతే సెకండ్ హాఫ్ అస్సలు వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. శ్రీ విష్ణు కామెడీ స్టైల్ ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. కానీ కంప్లీట్ గా మిమ్మల్ని అయితే ఈ సినిమా సాటిస్ఫై చేయదు.